నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఈ నెల 23న గ్రామ సభలు, వీడియో కాన్ఫరెన్స్లో పవన్ కళ్యాణ్ ఆదేశాలు. సామాజిక న్యాయంపై మాట్లాడే అర్హత లేదు, వైసీపీపై మంత్రి బాలాంజనేయ విమర్శలు. కొత్త డీఎస్పీగా మురళీకృష్ణ, సోమవారం బాధ్యతల స్వీకరణ. పెరిగిన బంగారం ధరలు, మార్కెట్ ఫీచర్లో డీటెయిల్స్. ఉపాధి హామీ పథకంపై స్పష్టమైన అవగాహన వచ్చేలా ఈ నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో సభలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర సచివాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ఈ నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని, ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాలైన పనులు చేపట్టవచ్చునని, ఈ పథకం ద్వారా వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నామని, ప్రతి రూపాయిని బాధ్యతతో వ్యయం చేయాలని, ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో సచివాలయం నుంచి పిఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, ఇంకా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 26 జిల్లాల నుంచి జెడ్పీ సీఈఓలు, డిపిఓలు, డ్వామా పీడీలు, మండలాల్లో ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఏపీఓలు పాల్గొన్నారు. ఈ గ్రామ సభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం. అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి. కూలీలకి ఉన్న హక్కులను తెలియచేయాలి. రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం. పథకం అమలులో మన రాష్ట్రాన్ని, దేశంలోనే మళ్ళా మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను. గ్రామాలను అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి కళలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సోమవారం నిర్వహించిన ఓ వర్క్షాప్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు బాల వీరాంజనేయులు మాట్లాడారు. ఓ రిపోర్ట్. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసిందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆర్థికంగా లోటు ఉన్న అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో పనితీరు, సూచనలు, భవిష్యత్ కార్యాచరణపై గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సోమవారం వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి, అన్ని జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో పనితీరుపై సూచనలు అందించడంతో పాటు విద్యార్థులకు 100% రిజల్ట్స్ వచ్చేలా శిక్షణ ఇవ్వాలని కోరినట్లు తెలియజేశారు. Service-oriented sectors, especially in SCs and disabled and senior citizens. These are all major part of my portfolio services regarding. After that, Gram Ward Sachivalayams. దీనిలో మనకు రెవెన్యూ వచ్చేదానికన్నా కూడా ఇప్పటివరకు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పిన దానిలో చాలా లోతైన విషయాలు ఉన్నాయి. మనం ఎడ్యుకేషన్ అవ్వచ్చు, డెవలప్మెంట్ అవ్వచ్చు, సమాజంలో ఎవరైతే ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు వెనుకబడినటువంటి
వర్గాలకు సంబంధించి అభివృద్ధి విషయంలో కానీ విద్య, ఉద్యోగాలు, స్వయం ఉపాధి కల్పించడంలో మన శాఖ పనితీరు చాలా కీలకమైన విషయం. మీరు ఒకసారి చూసుకుంటే ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ విషయంలో, అదేవిధంగా గురుకుల పాఠశాలలు వచ్చేటువంటి పిల్లలు తల్లి ప్రేమని, తండ్రి ప్రేమని వదిలి మన దగ్గరికి వస్తారు. వాళ్ళు మన పిల్లలు. ఈరోజు ఇక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం మా స్టాఫ్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టాఫ్. అదేవిధంగా పిల్లలందరినీ మీరు కూడా మన పిల్లలు అనేటువంటి భావంతో వాళ్ళ అన్ని అవసరాలను చూడాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకి ఇప్పుడే కన్బాబు గారు చెప్పినట్టు ఆరోగ్యం, విద్య, ఇప్పుడు వెనకబడి ఉన్నాడు ఏంటి అనేది వార్డులో చూడాలి. ఎక్కువ మంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఫీల్డ్ లెవెల్ విజిట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. ఫీల్డ్ లెవెల్ విజిట్స్ చేసినందువల్ల మనం ఒకళ్ళని దండించడానికి వెళ్ళడానికి కాదు, సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కార మార్గం చూపి మన ఇన్స్టిట్యూట్స్ ఒక మంచి మెరుగైన ఫలితాలను చూపించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక కన్నబాబు గారు చెప్పారు 2-3 ఇన్సిడెంట్స్. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నందిగామ పాప్ సూసైడ్ స్టడీస్లో ఇది మీడియా ద్వారా హైదరాబాద్ వచ్చి తెలిసింది. అదేవిధంగా నిన్న గుంటూరు హాస్టల్. అంటే మీరు తప్పు చేయాల, మన ఇన్స్టిట్యూట్లో ఒక పొరపాటు జరిగింది. ఆ పొరపాటుని వల్ల పై అధికారులు మిమ్మల్ని ఏదో శిక్షిస్తారని బాధపడే కన్నా మీరు పై అధికారులు తెలియజేయడం వల్ల ఆ సంఘటన నుంచి బయటకు వచ్చేదానికి అన్ని మార్గాల్ని పైనుంచి మీకు ఒక గైడెన్స్ ఇస్తారు. ఎక్కువ మంది ఏం చేస్తారంటే దీనికి మమ్మల్ని ఏం శిక్షిస్తారో అనేటువంటి ఒక టెన్షన్ తోటి, స్ట్రెస్ తోటి తనంతట తను బాధపడే సందర్భాల కన్నా కూడా స్నేహితులతోటో ఉన్నతగా ఇమీడియట్గా ఉన్నటువంటి కలెక్టర్కో మన ఆఫీస్కో మీరు రెస్పాండ్ చేసినట్టయితే పైనుంచి గైడెన్స్ ఇస్తారు. లేదు మిగతా డిపార్ట్మెంట్ కావాల్సినటువంటి సపోర్ట్ కూడా పైనుంచి సెక్రటరీస్ దగ్గర నుంచి కావాల్సిన ఎస్పీ, కలెక్టర్ వాళ్ళతో కూడా మాట్లాడతారు, డాక్టర్స్తో మాట్లాడతారు. అంతేగాని ఆ సంఘటన విచారణ చేసినప్పుడు తప్పు మీద ఉన్నప్పుడు మాత్రమే మన మీద శిక్ష వస్తుంది తప్పితే తప్పు లేనంత వరకు కూడా ఎవరు కూడా శిక్షించబడరు. ఎందుకంటే ఈ సంస్థ ఉన్నతి కోసం, ఈ సంస్థ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి ఉద్యోగస్తులు మీరందరూ కూడా, మనందరం కూడా సంస్థ కోసం కానీ పనిచేసే ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కోసం. మీకు తెలుసా, ఒలింపిక్స్లో బంగారు పతకం సాంకేతిక కారణంతో పోగొట్టుకున్న రెజ్లర్ వినేష్ ఫోగాట్ స్వస్థలం ఏది? సమాధానం: ఒలింపిక్స్లో బంగారు పతకం సాంకేతిక కారణంతో పోగొట్టుకున్న రెజ్లర్ వినేష్ ఫోగాట్ స్వస్థలం హర్యానాలోని బలాలి గ్రామం. మంగళగిరిలో నూతనంగా డీఎస్పీ మురళీకృష్ణ సోమవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నమస్కారం అండి, నా పేరు మురళీకృష్ణ. బాపట్ల సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా పనిచేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్పై వచ్చి ఈరోజు ఛార్జ్ తీసుకున్నాను. మంగళగిరి సబ్ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, క్రైమ్ ఏంటి అనేది అనాలిసిస్ చేసి వాటిని క్రైమ్ ప్రివెన్షన్కి అలాగే డిటెక్షన్కి మేము సాయశక్తుల మా సిబ్బంది యొక్క సహకారంతో అలాగే అధికారుల యొక్క సహకారంతో కృషి చేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ హెడ్ క్వార్టర్ అవడం వలన మెయిన్ ప్రోటోకాల్, అలాగే క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, అదేవిధంగా క్రైమ్ అగెనిస్ట్ ఎస్సీ ఎస్టీస్, అలాగే గాంజా రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రివెంట్ చేయడానికి. మంగళగిరి మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. వివరాలు మార్కెట్ ఫీచర్లో. ఇటీవల కేంద్ర బడ్జెట్లో బంగారం ధరలు తగ్గుతాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఆ మేరకు వివిధ కథనాలు కూడా వెలువడ్డాయి. కానీ వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా కనిపిస్తోంది. మంగళగిరి గోల్డ్ మార్కెట్కు చెందిన అందే రామస్వామి జ్యువెలరీస్ మరియు రాజ్యలక్ష్మి జ్యువెలరీస్ నిర్వాహకులు సిటీ న్యూస్కు గోల్డ్ మార్కెట్ తీరుతెన్నులను ఇలా వివరించారు. మంగళగిరి శ్రీ రాజలక్ష్మి జ్యువెలర్స్ అండి.
మంగళగిరి. ప్రజెంట్ 24 క్యారెట్స్ 7,350 రూపాయలు ఉందండి. 22 క్యారెట్స్ 6,800 ఉంది. గతంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టినప్పుడు దిగుమతి సుంకం తగ్గించినప్పుడు 24 క్యారెట్స్ 7,050 వరకు వచ్చేసింది. దాదాపు 350-400 రూపాయలు డౌన్ అయింది. తర్వాత కాలంలో మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు తగ్గిన బంగారం రేటు మళ్ళీ యథాస్థానంలోకి వచ్చేసి 7,350 రూపాయలు ఈరోజు 24 క్యారెట్స్ వచ్చేసింది. తగ్గింది, మొత్తం పూర్తి అయిపోయింది. ఇంకా మరి పూర్తి అవుతుంది, ఇంకా తగ్గుతుందనే ఆశ కూడా ఏమీ లేదు. ఇంకా పెరగటానికి అవకాశాలు ఉన్నాయి. బంగారం వచ్చేసరికి 22 క్యారెట్లు 6,800 రూపాయలండి. అదే 24 క్యారెట్ల బంగారం 7,350. వెండి 6,000, వెండి వచ్చేటప్పటికి 8,500 రూపాయలండి కిలో. 850 రూపాయలు తులం. గతంతో పోలిస్తే బడ్జెట్ టైంకి ఇప్పటికి పోలిస్తే కొద్దిగా పెరిగినాయండి వెండి బంగారం రేట్లు. బడ్జెట్లో 7,150 రూపాయలు బిస్కెట్ 24 క్యారెట్లు ఉంటే ఇప్పుడు 7,350 రూపాయలు ఉందండి. బడ్జెట్ తర్వాత బంగారం 6,600 అంటే 22 క్యారెట్ల హాల్మార్క్ బంగారం ఈరోజు 26,800 రూపాయలు మారిందండి. కొద్దిగా రేట్లలో ఫ్లక్చుయేషన్స్ మొదలైనవి. వ్యాపారాలు అంత పర్వాలేదు, శ్రావణ మాసం వ్యాపారాలు బాగానే ఉన్నాయి. ఈనాటి మంచి మాట. తెలివి లేని మిత్రుడు తెలివైన శత్రువు కంటే ప్రమాదం. షేక్స్పియర్. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ప్రస్తుత సీజన్లో ప్రజలు అనేక రకములైన అంటువ్యాధులకు మరియు డెంగ్యూ జ్వరాలు కూడా వస్తున్నట్లుగా వివిధ ప్రాంతాల్లో ప్రచారాలు జరుగుతున్నాయి. కావున తుళ్లూరు మండలంలోని పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా తమ యొక్క గ్రామాలలో పారిశుద్ధ్య పనులలో శుభ్రత పాటించాలని, గ్రామాల్లో ఎక్కడైనా మురుగునీరు నిల్వ ఉండకుండా పారుదల అయ్యేట్లుగా చూడాలని పంచాయతీ సెక్రటరీలకు తుళ్లూరు ఈవోపీఆర్డీ నాగానంద్ తెలిపారు. అనంతవరం గ్రామంలో డెంగ్యూ వచ్చిన ఒక వ్యక్తిని గుర్తించినట్లుగా కూడా పీఓఆర్డీ సిటీ న్యూస్తో మాట్లాడుతూ తెలిపారు. దోమల వల్ల ప్రబలై డెంగ్యూ మొన్నకు వ్యాధులు వస్తున్నాయి. అటువంటి పరిస్థితులు రాకుండా చూడాలి. ఉదాహరణకి అనంతపురం గ్రామంలో డెంగ్యూ వ్యాధితోటి గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో పనిచేసేటువంటి ఒక నర్సు ఉద్యోగికి డెంగ్యూ వ్యాధి వచ్చింది అని పంచాయతీ కార్యదర్శి ద్వారా తెలిసింది. అక్కడ శానిటేషను, వారి ఇంటి పరిసరాల్లో శానిటేషను అంతా చూడటం జరిగింది. ఇట్లా మండలం మొత్తం కూడా గ్రామాలలో శానిటేషన్ పరిస్థితులు జాగ్రత్త వహించి కాలువల్లో మురుగునీరు పారేటట్టుగా చూసి మరియు లార్వాలకు బైటెక్స్ మందుని చల్లించే ఏర్పాటు చేయాలి. ప్రతి ఫ్రైడేను డ్రై డేగా ప్రకటించి గ్రామాల్లో శానిటేషన్ మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జాగ్రత్త వహించాలి. అదిగాక 23వ తారీఖు జరిగేటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్ఆర్జీసీ గ్రామ సభలకు పంచాయతీ కార్యదర్శులు సహకరించవలసిందిగా కోరడమైంది. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి చెందిన సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ నూతలపాటి యేసు స్వగృహంలో అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ గ్రామానికి వచ్చి కామ్రేడ్ యేసు పార్థివ దేహంపై పార్టీ పతాకాన్ని తప్పి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, మంగళగిరి మండల కార్యదర్శి జాలాది జాన్బాబు, నియోజకవర్గ సమితి సభ్యులు యార్లగడ్డ శివయ్య, గ్రామ సిపిఐ కార్యదర్శి షేక్ కరీముల్లా పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్, తిరుపతయ్య మాట్లాడారు. సిపిఐ ప్రతినిధి బృందంగా
నివాళులర్పించడం అనేది జరిగింది. ఇవాళ ఎంతోమంది పుడుతూ ఉంటారు, ఎంతోమంది పోతూ ఉంటారు. కానీ జీవితంలో తాము చేసినటువంటి మంచి పనులు భవిష్యత్తు జీవితాన్ని కూడా వాళ్ళకి అందిస్తాయని, రాబోయే రోజుల్లో కూడా యేసు గారు లాంటి త్యాగపూరితమైన జీవితాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారని సందర్భంగా తెలియజేస్తూ, నూతలపాటి యేసు గారి కుటుంబానికి సిపిఐ గుంటూరు జిల్లా తరఫున, నా తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తున్నాం రాజకీయాలు రోజుకు ఒక జెండా ఉన్న రోజుల్లో కడవరికి కమ్యూనిస్ట్గా ఉన్నటువంటి ఏసీని గొప్ప మరి సోషలిస్టు వ్యవస్థ కోసం మరి పోరాడినటువంటి కమ్యూనిస్ట్ కార్యకర్తగా తెలియజేస్తూ ఏసీ గారికి నియోజకవర్గ తరఫున, మా తరఫున విప్లవ దోహలు అర్పిస్తూ వారి కుటుంబాన్ని సంతాదిస్తూ, ఈరోజు రాజకీయాలు బస్సు పట్టినాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చూస్తే పక్కన ఉన్నటువంటి మన రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రానికి ఒక జీవోగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనుస్తుంది. మన ఈ రాష్ట్రంలో అయితేనేమో ల్యాండ్ డిక్లేర్ చేసి ఇవ్వచ్చు, ఇంకోసారి తీసుకోవచ్చు. అదే కర్ణాటక రాష్ట్రంలో ఆ రోజు ఉన్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి భార్య స్థలం ఇచ్చి ఇంకోసారి ల్యాండ్ ఇస్తే అది నేరం అని విధంగా ఈరోజు మరి ఆర్థిక నేరంలాగా మరి గవర్నర్ చేయడం చాలా దుర్మార్గం. ఇది కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ఖండిస్తుంది. దీనికోసం ఇటువంటి ఏసీ గారి యొక్క వాళ్ళ యొక్క సేవలు ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీకి ఎంతో, ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఎంతో దోహదపడి. చిన్నకాకాని షైన్ ఆనంద శరణాలయంలో ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు మర్రెడ్డి శివనాగిరెడ్డి, కొండ అభిరామ్ కృష్ణారెడ్డి, నందం వీరాంజనేయులు, జంజనం వీర్లు, గోలి వెంకట శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మన మంగళగిరి ఫోటో అండ్ వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మొత్తం ఇక్కడ వచ్చి షైన్ ఆనంద్ ఆశ్రమం నందు ఫుడ్ ఈరోజు స్పాన్సరింగ్ చేశాము. ఈరోజు ఫోటో సృష్టికర్త అయిన లూయిస్ డాగ్రే జయంతి సందర్భంగా ఈరోజు వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం చేసుకుంటాము. ఇది ఫోటోగ్రాఫర్లందరికీ చాలా గొప్ప పెద్ద పండగ ఇది. అందుకని ప్రతి సంవత్సరం మేము ఏదో ఒక కార్యక్రమం చేస్తుంటాము. లూయిస్ డాగ్రే గారి జన్మదినం సందర్భంగా మంగళగిరి ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమాన్ని మరి చిన్నపిల్లలకి ప్రతి సంవత్సరం భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ యొక్క అసోసియేషన్ని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చిన్నపిల్లలకి ప్రతి సంవత్సరం మేము చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా అసోసియేషన్ వారు సపోర్ట్తో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తున్నామండి. పిల్లలకి ఈసారి ఇక్కడ చేసాము. అంతకుముందే వృద్ధాశ్రమంలో చేసేవాళ్ళం. ఈసారి ఇక్కడ ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, బాగుంటుందని ఇక్కడ చేయడం నిర్ణయించుకున్నాం. మంగళగిరిలో దోమల నివారణకు చెరువులు, బావులలో గంబూషియా చేపలను వదిలారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి వ్యవర్స్ కాలనీలోని శిథిలమై వాడుకలో లేని పాడుపడి దోమలకు నిలయంగా ఉన్న బావిలో స్థానిక గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సీ ఆధ్వర్యంలో సోమవారం బావిలో దోమల నివారణకు గంబూషియా చేపలు వదిలారు. నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు, యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష బావిలోకి చేపలు వదిలారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు మాట్లాడుతూ నగరపాలక సంస్థ గత 45 రోజుల నుంచి మలేరియా, డెంగ్యూ వ్యాధులకు కారణమైన దోమలను నియంత్రించేందుకు హెల్త్ సెంటర్ పరిధిలో ఏఎన్ఎంలు, ఆశాలు గుర్తించిన చెరువులు, బావులలో గంబూషియా చేపలను వదులుతున్నామన్నారు. హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష మాట్లాడుతూ గంబూషియా చేపలను దోమ చేప అంటారన్నారు. నీరు నిల్వ ఉన్న చెరువులు, బావులలో గంబూషియా చేపలను వదలడం వల్ల నీటిలో దోమలు విడుదల చేసిన లార్వా ఆక్సిజన్ పీల్చుకోవడానికి నీటిపైకి వస్తుందని, అప్పుడు గంబూషియా చేప లార్వాను ఆహారంగా తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశాలు, మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నగర్ కింద వచ్చే వీవర్స్ కాలనీ స్కూల్ దగ్గర ఒక పెద్ద బావి ఉంది. అక్కడ మనం యాంటీ లార్వల్ మెథడ్ అంటే గ్యాంబూజియా ఫిషెస్ని వదలడం అనేది జరిగింది. అసిస్టెంట్ కమిషనర్ సారు, మేము ఐఎన్ఎంస్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఈ డెంగ్యూ అండ్ మలేరియా ఫీవర్స్ రాకుండా నివారించడం కోసం ఇది వన్ ఆఫ్ ద మెథడ్ అనమాట. దాంతోపాటు మీరు ప్రజలు ఇంకా ఇవి ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలంటే మస్కిటో కాయిల్స్ వాడాలి, మస్కిటో నెట్స్ వాడాలి. మెయిన్గా మీ ఇంటి పరిసరాలన్నీ నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి. పూల కుండీల్లో వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా, ఈ కూలర్స్లో వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఈ దోమలు, డెంగ్యూ కాజ్ చేసే దోమల యొక్క గుడ్లు పెట్టడం వల్ల అవి పెరిగి మిమ్మల్ని కుట్టినప్పుడు ఈ ఫీవర్స్ అనేవి వస్తాయి. డెంగ్యూ సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే హై గ్రేడ్ ఫీవర్తో పాటు ఒళ్ళంతా దద్దుర్లు వస్తాయి, తర్వాత వాంతులు అవుతాయి, విపరీతమైన తలనొప్పి వస్తుంది. అండ్ ప్లేట్లెట్స్ కణాలు కనుక పడిపోతే చిగుర్ల నుంచి, తర్వాత ముక్కులో నుంచి అండ్ యూరిన్లో బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇది సివియర్ కండిషన్స్లో. సో ఇలాంటివి అవ్వకుండా ఉండాలంటే ఫీవర్ రాగానే మీరు వెంటనే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రంకి వచ్చి టెస్టులు చేయించుకొని దానికి తగిన మందులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మా ఆశాలు మీకు ఇంటింటికి వస్తున్నారు ఫీవర్ సర్వేకి. వాళ్ళకి చెప్పినా వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని. దయచేసి సొంతగా మీరు మెడికల్ షాప్స్లో కొనుక్కొని వేసుకొని అలా అయితే చేయొద్దండి. ఎందుకంటే అది ముదిరితే మనం ట్రీట్ చేయడం కూడా కష్టమవుతుంది. కాబట్టి మీరు స్టార్టింగ్లోనే మన హాస్పిటల్కి వచ్చి టెస్టులు చేయించుకొని మందులు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాత మంగళగిరి జిఆర్ స్కూల్ సెంటర్లో బీజేపీ సీనియర్ నాయకులు బిట్రా శ్రీనివాసరావు అనారోగ్యంతో సోమవారం ఉదయం కన్ను మూశారు. ఆయన మృతదేహాన్ని బీజేపీ పట్టణ అధ్యక్షులు కాండ్రో భానుకిషోర్, బీజేపీ నాయకులు అందే శివశంకర్రావు, తుళ్లిమిల్లి శ్రీనివాసరావు, పలువురు చేనేత ప్రముఖులు సందర్శించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంగళగిరి పట్టణ పద్మశాలియ బహుత్తమ సంఘం కార్యాలయంలో సంఘం ఆధ్వర్యాన కీర్తిశేషులు చింతక్రింది కనకయ్య వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు చింతక్రింది కనకయ్య, దామర్ల కుబేరస్వామి, గంజి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. విద్యాదాత, మంగళగిరి పరిసర ప్రాంత విద్యార్థులకు స్వతంత్రం పూర్వమే విద్యను అందించాలి, ఇక్కడున్న పేద వర్గాల ప్రజలకి విద్య ద్వారా అభివృద్ధిని అందించాలనే ఉన్నతమైన లక్ష్యంతో 1944లోనే చింతకింది కనకయ్య హై స్కూల్ని స్థాపించి అనేక లక్షల మంది నిరుపేద విద్యార్థులకు విద్యాదాతగా చరిత్రలో నిలిచిపోయారు గౌరవనీయులు స్వర్గీయ చింతకింది కనకయ్య గారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘంలో ఏర్పాటు చేసిన ఘన నివాళుల కార్యక్రమంలో పాల్గొన్న సంఘ అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి, సభ్యులు, పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఎటువంటి ఉన్నతమైన ఆలోచనలతో స్వతంత్రానికి పూర్వమే చింతకింది కనకయ్య హై స్కూల్ని స్థాపించి తర్వాత గర్ల్స్ హై స్కూల్గా, జూనియర్ కళాశాలగా, వీటీజేఎం డిగ్రీ కళాశాలగా అనేక విధాలుగా అభివృద్ధిలో మంగళగిరి ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా పేద వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల పేదలు చదువుకోవడానికి ఆ రోజుల్లో చాలా ఇబ్బందులు పడేవారు. అటువంటి పరిస్థితుల్లో ఈ చుట్టుపక్కల ఎక్కడా స్కూలు లేని టైంలో 1944లోనే ఒక స్కూల్ని స్థాపించి ఇంత ఉన్నతంగా ఈ ప్రాంత ప్రజలు చదువుకోవడానికి అవకాశం కల్పించిన మహానుభావులు, సంఘ సంస్కర్త, మా అందరికీ ఆదర్శవంతులు స్వర్గీయ చింతకింది కనకయ్య గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఆయన ఆశయ సాధనలో ఏ ఉద్దేశంతో అయితే మంగళగిరి ప్రజలందరినీ విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలనుకున్నారో మేమందరం కూడా అందుట్లో భాగస్వాములు అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను కూడా కనకయ్య గారి హై స్కూల్లో చదువుకొని అదే స్కూల్లో హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యాను. వారి సేవల వలన ఎంతోమందికి మంగళగిరిలో ఉన్న ప్రజలందరూ చాలా అభివృద్ధిలో చెందారు. వాళ్ళ యొక్క దాతృత్వం వలన మన మంగళగిరిలో ఉన్న ప్రజలు చాలామంది కూడా ఎంతో గొప్ప ఉన్నత పదవులు అలంకరించారు. మరి ఇటువంటి కనకయ్య గారిని మనం ఈ సందర్భంలో ప్రత్యేకంగా అభినందించి వారి యొక్క ఘనమైనటువంటి నివాళి అర్పిస్తున్నాం.
ఈరోజు మరి మన మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్వ సంఘం వారి ఆధ్వర్యంలో చింతిక్రింది కనకయ్య గారి 74వ వర్ధంతి కార్యక్రమంలో ఇక్కడ పాల్పంచుకోవడం జరిగింది. నిజంగా మరి కనకయ్య గారు ఆ రోజుల్లో బ్రిటిష్ వారి పాలనలో కూడా ఈ పిల్లలు ఈ యొక్క మంగళగిరి ప్రాంత ప్రజలందరూ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలని ఆయన ఒక ఆలోచన చేసి ఎవరైనా కానీ విద్య ద్వారానే అభివృద్ధిలోకి వస్తారని తలంపు చేసి ఆయన ఆ రోజున బాగా దాతృత్వంతో దాన గుణంతో స్కూల్ స్థాపించడం, దాని ద్వారా ఎంతోమంది ప్రజలు పేద ప్రజలు ఇక్కడ మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా పేద ప్రజలు, వారందరికీ కూడా ఉచిత విద్యను అందించారు. దాంట్లో మరి చాలా గొప్ప కార్యక్రమం అది. దాన్ని చేయటం అంటే అది ఎంతో మనసుంటే కానీ చేయలేని మనుషులు, మహామనుషులు. ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసి దిగ్విజయంగా మన అక్కడ సీకే హై స్కూలు, తర్వాత జూనియర్ కాలేజీ, తర్వాత గర్ల్స్ హై స్కూలు, తర్వాత డిగ్రీ కాలేజీ, అట్లాగే మంచి గ్రౌండు, సీకే హై స్కూల్ గ్రౌండ్ ఒకటి ఉంది. మరి వీటిలన్నింటినీ కూడా నెలకొల్పడానికి ఆ రోజుల్లో ఉన్నటువంటి పాలక మండలి అందరూ సభ్యులందరూ సహాయ సహకారాలతో మరి దాన్ని దినదినాభివృద్ధి చేయించుకుంటూ మరి ఈ స్థితికి వచ్చింది. మరి దాంట్లో చదువుకున్న వారందరూ కూడా ఎల్లవేళ స్కూల్కి కృతజ్ఞతాభావంతో ఉండాలని కోరుకుంటూ, విద్యలకి నెలవైన తరుణాన ఇటు గుంటూరు అటు బెజవాడ, విద్యలకి నెలవైన తరుణాన మంగళగిరి పరిసరాల గ్రామాల బాలబాలికల చదువుల కోసం విద్యలా సదనం స్థాపించిన వారు, విద్యలా సదనం స్థాపించిన వారు, ఓనమాలుకి ఆనవాళ్ళుగా పేరొందిన వారు ఎవరయ్యా వారు, ఇంకెవరు మన చింతి క్రింది కనకయ్య గారే. మంత్రి లోకేష్ పేరు చెప్పి కొంతమంది కబ్జాలకు పాల్పడుతున్నారని తాడేపల్లికి చెందిన మహబూబ్ ఖాన్ కరీం కుటుంబ సభ్యులు అన్నారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. నా పేరు కరీం ఖాన్ అండి. మేము ఉండేది విజయవాడ అండి. మేము పుట్టి పెరిగిన ఊరు మా తాడేపల్లి ఇదేనండి, భోజనం సెంటర్, గంగానం గుడి పక్కనే మా ఇల్లు. మా తమ్ముడు ఇంతకుముందు మీతో మాట్లాడింది. మేము అందరం వ్యాపారం రీచ్ కొద్దిగా హైదరాబాదు, వరంగల్ ఇట్లా మేము వ్యాపారం కోసం బయటే ఉంటామండి. మా తోలుగడ్డ వ్యాపారం కాబట్టి ఇక్కడ 2019లో ఇక్కడ మేము ఒక ముందున్న సైట్ 5.5 సెంట్లు కూడా కలుపుకున్నామండి, కొనుక్కున్నాం. మేము 15 సెంట్లు ఒకటి 5.5 సెంట్లు ఒకటి కొనుక్కుంటే దానికి కేవలం దారి మూలను కొనుక్కున్నామండి. కొనుక్కున్న తర్వాత దానికి మాకు ఇంట్లోకి వెళ్ళలేకుండా ఇక్కడున్న కొంతమంది అప్పుడున్న కౌన్సిలర్ ఓలేటు రాము, ఇక్కడ నాగబాబు, చింతా శ్రీరాము, మల్లికార్జున్ చెప్పి ఇక్కడ తీసుకొచ్చి కార్లు బైక్లు అడ్డు పెడతా అంటే మాకు గత ప్రభుత్వంలో ఎటువంటి న్యాయం జరుగుతులేదని నేను కోర్టు ద్వారా వెళ్ళి కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి. ఇది యాక్సెస్ రోడ్ అని చెప్పి 2019లోనే మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందండి. దాని తర్వాత 2021 కరోనా సమయంలో ఏం ప్రాబ్లం లేదండి. 22 వచ్చేసరికి వాళ్ళు రాత్రి గోడ కడతానికి ప్రయత్నం చేస్తే మేము కంప్లైంట్ ఇచ్చామండి పోలీస్ వారికి. పోలీస్ వారు ఇక్కడ వాళ్ళని పిలిపించి ఎమ్మటనే మాట్లాడి ఇలాంటి చర్యలు చేయొద్దని మాకు సీసీ కెమెరాలు పెట్టుకోమంటే 4 సీసీ కెమెరాలను పెట్టుకొని మా స్థలాన్ని మేము కాపాడుకుంటున్నామండి. 2023లో వీళ్ళందరూ గుడి తరపున వెళ్ళి సార్ మా గుడి పక్కన అంతా గందరగోళంగా ఉంది, కొద్దిగా రోడ్డు ఏమంటే అప్పుడున్న ఎమ్మెల్యే గారు వీళ్ళు పెట్టుకున్న అర్జీ ప్రకారం మున్సిపాలిటీ టెండర్ కాల్ఫర్ చేసి ఇది మున్సిపాలిటీ రోడ్డు కింద నుంచి ఇక్కడ దాకా మున్సిపాలిటీ రోడ్డు కింద వేసారండి. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్న తర్వాత గుడి కమిటీలో దొంతిరెడ్డి సామిరెడ్డి, మేకా శ్రీధర్ రెడ్డి అనేవాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సీసీ కెమెరాలు దిమ్మంటే అప్పుడున్న సీఏ గారు, ఇప్పుడున్న రమేష్ గారు మీరు అలాంటి పనులు చేయకూడదు, అది మున్సిపాలిటీ స్థలం కాబట్టి మీరు అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పని బైండ్ ఓవర్ కేసు రాపిచ్చారండి. మేము అక్కడికి వెళ్ళాము, ఎటువంటి కట్టమని చెప్పిన తర్వాత సద్మునిగిందండి. సంవత్సరం నుంచి ఏ ప్రాబ్లం లేదండి. యాస్టీజ్ రోడ్ ఎలా ఉందో అలానే రోడ్ వేసినట్టు ఉందండి. ఇప్పుడు 4 రోజుల క్రితం ఫోన్ చేసి మా తమ్ముడికి మీ అన్నకు ఫోన్ చేయమని ఒకసారి అని చెప్పి అంటే నేను ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే ఇప్పుడు మేము వైసీపీ టీడీపీలో వచ్చాం, నేను సామిరెడ్డి గారు మాకు పోస్ట్ ఇచ్చారు లోకేష్ గారు, ఇప్పుడు మేము గోడ కడతాం లేదా మాకు అమ్ముతావా, నువ్వు ఏడనో చెప్పు వస్తామని చెప్పి బెదిరించారండి. 2 రోజుల తర్వాత నేను విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి కమిషనర్ గారిని కలుద్దామంటే లేకపోతే కమిషనర్ గారికి అర్జీ, ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చామండి. సెలవు దినాలు కాబట్టి వాళ్ళు లేరు కాబట్టి లోకేష్ సార్ని కలుద్దాం, మా మంత్రి వాళ్ళు ఎమ్మెల్యే గారిని కలుద్దాం అంటే హైదరాబాద్లో ఉన్నారండి. రేపు వచ్చిన తర్వాత కలిసి మాకు న్యాయం చేయాలని లోకేష్ గారే న్యాయం చేస్తారని ఆశిస్తున్నామండి. ఈ లోపే వీళ్ళు రాత్రి కడుతున్నారండి.
విజయవాడ విమానాశ్రయానికి ఎన్టీఆర్ రామోజీ ఎయిర్పోర్ట్గా నామకరణం చేయాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ సౌత్ ఇండియా కోరింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడుకు వీరొక లేఖ వ్రాస్తూ ఆ ప్రతిపాదనలను ఆయన దృష్టికి కూడా తీసుకువెళ్లారు. కృష్ణా జిల్లాకు చెందిన ఎన్టీఆర్ రామోజీరావులు జాతీయ స్థాయిలో తెలుగువారికి వన్నె తెచ్చారని వీరన్నారు. సదరు విమానాశ్రయానికి ఈ ప్రముఖుల పేర్లు పెట్టడం ఎంతో సముచితంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ వినతిని కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ రావు దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు. సీఎం నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ సౌత్ ఇండియా అధ్యక్షులు దీక్షా ప్రసాద్ సిటీ న్యూస్కు తెలిపారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. రాఖీ పండుగ సందర్భంగా రాఖీ పండుగ విశిష్టతను బ్రహ్మకుమారి నాగమణి వివరించారు. భారతదేశంలో రకరకాల పండుగలు జరుపుకుంటూ ఉంటాము. అందులో ముఖ్యమైనది రక్షాబంధనం. దీనినే రాఖీ జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు. ఇది శ్రావణ మాసం పౌర్ణమి రోజున వస్తుంది. పురాణాల్లో చూసినట్లయితే ఎప్పుడైతే అసురులకి దేవతలకి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అసురులు దేవతల పైన విజయాన్ని పొందటానికి దగ్గరలో ఉండగా ఇంద్రుడు చాలా నిరుత్సాహపడిపోతాడు. అప్పుడు ఇంద్రుడు భార్య అయిన ఇంద్రాన్ని శివపార్వతులకి పూజ చేసి ఒక దారాన్ని తన భర్తకి కట్టిద్ది. ఆ ధైర్యంతో ఆ ఉత్సాహంతో అసురుల పైన విజయాన్ని పొందిన దాని గుర్తుగా ఈ రాఖీ పండుగని జరుపుతారు. అంతేకాదు ఎప్పుడైతే శ్రీకృష్ణుడు శిశుపాలుని సుదర్శన చక్రంతో సంహరించేటప్పుడు అతని వేలు తెగుతుంది. అప్పుడు పక్కన ఉన్నటువంటి ద్రౌపది తన పట్టుచీర అంచుని కట్టిందనమాట. అంటే అప్పుడు కృష్ణుడు వాగ్దానం చేస్తాడు, నేను నీకు ఎల్లవేళ రక్షణ ఇస్తాను అని. అంటే సోదరికి తను ఎల్లప్పుడూ రక్షణ ఇస్తాను అని సోదరుడు చేసే ప్రతిజ్ఞే ఈ రాఖీ పండుగ. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రావణ పౌర్ణమిను పురస్కరించుకుని సోమవారం స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు శ్రావణ పౌర్ణమి విశిష్టతను సిటీ న్యూస్కి వివరించారు. అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళకు అనుబంధమైనటువంటి రాఖీ పండుగ కూడా ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా జంధ్యాల పౌర్ణమి, మనం జంధ్యాలు మార్చుకోవటం కూడా ఈ పౌర్ణమి రోజు జరుగుతుంది. ఈ ఎంతో పౌర్ణమిలు అన్నిటిలో కల్లా ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజున శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం రోజున విఘ్నస మహర్షి వారు గురువు గారు అవతరించినటువంటి రోజు ఈ రోజున. శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుంచి భూలోకంలోకి దిగివచ్చి అత్యవతారం ఎత్తిన తర్వాత అక్కడ స్వామివారిని బ్రహ్మని స్వామివారు ఆజ్ఞాపిస్తారంట. నేను అర్చన చేయడానికి నేను భూలోకంలోకి వెళ్తున్నా కాబట్టి నాకు అర్చన కైంకర్యాల విధాలన్నీ జరిగే విధంగా ఒక మానవ రూపాన్ని ఉద్భవింపజేయమని చెప్పేసి బ్రహ్మని స్వామివారు ఆజ్ఞాపిస్తారు. అప్పుడు బ్రహ్మ, నాయన నిన్ను అర్చించేటువంటి రూపాన్ని ఏర్పాటు చేయడం నా యొక్క శక్తి చాలని చెప్పి స్వామి చెప్తారు. అప్పుడు విఘ్నసుడు స్వామివారు తనలో తాను విష్ణుమూర్తి ఖననం చేసుకుంటారు. అంటే ఆలోచన చేసుకొని ఆయనలో నుంచి ఒక రూపాన్ని ఉద్భవింపజేస్తారు. విష్ణువు చేత ఖననం చేయబడింది కాబట్టి, అంటే ఆయనలో ఆయన చేత రూపాన్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఆయన పేరే విఘ్నసుడు. ఆయన విఘ్నస మహర్షి అంటారు వారిని. ఆయన ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్ర రోజున నైమిషారణ్యంలో జన్మించారు. వారు స్వామి ఏ విధంగా అయితే ఉంటారో జన్మించినప్పటి నుంచి కూడా ఆ యొక్క గురువుగారికి శంకు చక్రాలు, చతుర్భుజాలతో 4 అభయహస్తం వరదహస్తంతో స్వామి మహావిష్ణు ఏ విధంగా అయితే ఉంటారో అదేవిధంగా విఘ్నస మహర్షి ఉంటారు. వారి యొక్క ఆగమ ప్రకారంగా అన్ని దేవాలయాల్లో ప్రతి ఒక్క ముఖ్యమైన దేవాలయాల్లో కూడా ఈ వైఖానస ఆగమ తిరుమల కానీ అదేవిధంగా మన మంగళాద్రిలో కూడా ఈ యొక్క విఘ్నస మహర్షి యొక్క అర్చనా విధానం ప్రకారంగా వైఖానస ఆగమయుక్తంగా
స్వామివారికి నిత్య కైంకర్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి.